ప్రాచీన కాలంలో దండకారణ్యంలో ఓ చిన్న గిరిజన గ్రామంలో సబరి అనే యువతి నివసించేది. ఆమెకి భగవంతుని పట్ల అనంతమైన భక్తి కలిగి ఉండేది. ఒకరోజు పంపానది దగ్గర ఒక ఆశ్రమంలో నివసించే మాతంగ ముని గురించి సబరి విన్నది. ఆమె అరణ్య జీవనం గడిపే ఋషుల సమక్షంలో ఉంటేనే జీవితం సార్థకమవుతుందనే భావనతో ఇంటిని విడిచి మాతంగ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. మాతంగ మహర్షి కరుణతో ఆమెను తన ఆశ్రమంలో శిష్యురాలిగా అంగీకరించి ధర్మాన్ని బోధించారు. ఆమె సంపూర్ణ భక్తితో ఆశ్రమ సేవ చేస్తూ గురువు మాటలను పాటిస్తూ పండ్లు సేకరిస్తూ శ్రీరాముడి కథలు వింటూ గడిపింది. కాలక్రమేణా ఆమె భక్తి ఎంతగా బలపడిందంటే శ్రీరాముడిని చూసి సేవ చేయాలనే కోరిక ఆమెకు కలిగింది. మాతంగ మహర్షి లోకాన్ని విడిచి వెళ్లే ముందు సబరిని ఆశీర్వదించి, ఓ సబరి, నీ భక్తి కారణంగా శ్రీరాముడు స్వయంగా ఇక్కడకు వచ్చి నిన్ను కలుస్తాడు అని చెప్పారు. ఆ రోజు నుండి సబరి ప్రతి ఉదయం ఆశ్రమాన్ని శుభ్రం చేసి దారులను తుడిచిపెట్టి పూలతో అలంకరించి అడవి నుండి తీయటి పండ్లు ఎంచుకుని ప్రతి ఒక్కటి పుల్లగా ఉండకుండా జాగ్రత్తగా రుచిచూసి రామునికోసం ఎదురుచూస్తూ జీవించింది. సంవత్సరాలు గడిచాయి. ఆమె వృద్ధురాలైంది. కాని ఆమె భక్తి బలంగా ఉంది. శ్రీరాముడు వస్తాడని ఆమె దీక్షగా వేచి ఉంది. ఒకరోజు సబరి తన ఆశ్రమం వద్ద ఉండగా ఇద్దరు ప్రకాశవంతమైన వ్యక్తులు వస్తున్నట్లు ఆమె చూసింది. వారు మరెవరో కాదు, శ్రీరాముడు మరియు అతని సోదరుడు లక్ష్మణుడు. ఆనందంతో ఉప్పొంగిపోయి ఆమె వారి పాదాలపై పడింది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు కారాయి. ప్రభూ, చివరికి నువ్వు వచ్చావు. నా జీవితం ధన్యమైంది అని ఆమె చేతులు జోడించింది. ఆమె భక్తితో శ్రీరామునికి తీసుకొచ్చిన పండ్లను సమర్పించింది. శ్రీరాముడు సబరి ప్రేమను అర్థం చేసుకుని ఎంతో ఆనందంగా ఆ పండ్లను స్వీకరించాడు. ఆనందభాష్పాలతో సబరి శ్రీరాముడికి నమస్కరించి ఆ స్థలంలో తన భౌతిక శరీరాన్ని విడిచి పరమపదానికి చేరుకుంది. సబరి భక్తి మనకు నిజమైన భక్తి ఎలా ఉండాలో చూపిస్తుంది. భగవంతుడు ధనాన్ని, రూపాన్ని చూడడు, నిష్కల్మషమైన ప్రేమను, భక్తిని మాత్రమే అంగీకరిస్తాడు. సబరి జీవిత కథ భక్తులకు శాశ్వతంగా స్ఫూర్తినిస్తుంది.